హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వీడియో. మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మేము ఒక తోటకు వచ్చాము. సో తోట చూడండి. సో అది మా కారు ఢిల్లీలో, అది మా అంకుల్ వాళ్ళ కారు. గ్యాంగ్ మొత్తం అక్కడ ఉంది, మా ఆంటీ వాళ్ళందరూ. ఇది మా కార్ చూడండి. ఓకే, ఇక్కడ మేము టెంట్ వేసుకుంటాము, పెద్ద టెంట్. కేక్ కటింగ్ చేసుకోవడానికి. అండ్ మా చెల్లి అండ్ మా అక్కి తెలుసు కదా మీకు. అండ్ ఇక్కడైతే ప్యాడ్ ఉంది, ప్యాడ్. సో ఇక్కడ పనిచేసే వర్కర్స్కి కొన్ని రూమ్స్ చిన్నవి. సో ఇప్పుడు 31st, ఈరోజు 31st 1:38 అయింది మధ్యాహ్నం. సో ఇదంతా ఎండుగడ్డి. ఓకే గైస్, సో చూడండి, ఇదే సెకండ్ కార్. థర్డ్ కార్ కూడా వస్తుంది సాయంత్రం. కేక్ థమ్స్అప్స్ తెచ్చుకొని వస్తుంది. సో అక్కడ కొంచెం ఫార్మింగ్ చేయడానికి వాటర్ ఉంది కొంచెం. అండ్ అదే బనానా అనుకుంటా, తెలీదు. అదైతే డిజైర్ అన్నమాట, కారు బ్లూ కలర్. సో అక్కడ ఉన్నారు అందరూ. సో షాను బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్. షాను హాయ్ చెప్పు బాయ్ కదా, హాయ్ చెప్పాలి. సో ఇప్పుడే కార్పెట్ మోసుకొని వచ్చా. ఇంకా ఐటమ్స్ ఇక్కడ పడుకొని తెస్తారు. సో ఇదే మేము ఉండబోయే రూమ్. సో ఇదైతే మా తోట కాదు. సో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోట. వాళ్ళ ఫ్రెండ్ కాదు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య తోట. ఓకే, చూడండి. సో గైస్, టెంట్ అయితే తీసుకెళ్ళారు. చేపలు ఇక్కడ పెట్టి టెంట్ కూర్చోనకు తీసుకెళ్ళిపోయారు. అక్కడ వేసారు టెంట్. ఓకే, సో అక్కడ అటు సైడ్స్ ఇంకా ఏదో పొలాలు ఉన్నాయి. వీళ్ళందరూ పొలాలు వర్క్ చేసే వర్కర్స్ అనమాట. సో గైస్, ఇప్పుడు పైకి వెళ్తాము. చూడండి పైకి. సో అక్కి దీని గురించి చెప్తారు. నీకే తెలుసా? అక్కి పొలం మీదే కదా ఇదంతా? గైస్, బ్యాక్ నుంచి సో చూడండి. సో టాయిలెట్. సో గైస్, పొలంలో అయితే వెళ్తాం. సో గైస్, ఇదైతే దొండకాయ తోట. ఇప్పుడే నేను మా డాడీని అడిగాను. సో బెలూన్ ఊదిన సౌండ్ని నేను పుల్ అనుకున్నాను. నేను బెండ్ చేసుకొని వెళ్ళాలమ్మా, తాళ్ళు ఉన్నాయి. ఎక్కువ వెళ్తే మా డాడీ మా చెల్లేదో చెప్. ఇంకెక్కువ వెళ్ళామనుకోండి మా డాడీ మమ్మల్ని చంపేస్తాడు.
చెప్పు అన్నయ్య హాయ్ హాయ్. సో ఇదిగోండి దొండకాయలు. ఇందాక మీకు దొండకాయ చూసారు గైస్, ఇక్కడ దొండకాయ ఉంది. ఇక్కడ బ్రైట్ ఇక్కడ కనిపించదు చీకట్లో. సో ఇక్కడ ఒక దొండకాయ ఉంది అమ్మా. ఇక్కడ దొండకాయ ఉంది చూసారా. సో దొండకాయ యా. ఇక్కడ బుడ్డి ఉన్నాయి, బుడ్డి 2 ఉన్నాయి. సో అలా చాలా ఉంటాయి. ఇక్కడ పడేసి ఉన్నాయి చూడండి. సో అక్కడ కోకోనట్స్ ఉన్నాయి. చిన్న వాటర్ బేబీ కాకరకాయ. ఇదిగో ఇక్కడ కూడా ఉంది. ఏది ఓకే. సో వైస్ ఇప్పుడు మనం కాకరకాయ తోటలోకి వచ్చాం. బ్రైట్నెస్ అది ఇంకా పండలేదు, పచ్చిదే అలా ఉంటుంది. చిచ్చి వాటర్ చూసుకుంటాయి. కాకరకాయ ఇక్కడ కాకరకాయ ఉంది. కాకరకాయ ఇది ఎందుకు పెడతారు మీరు? ఇక్కడ చూడండి, ఈ బొక్కల నుంచి నీళ్ళు వస్తాయి. అన్నిటికీ ట్యూబ్స్ ఉన్నాయి. ట్యూబ్స్ నుంచి ఫస్ట్ ఏది. సో ఇప్పుడే అయితే అన్నం తిన్నాము. ఇప్పుడు 2కి ఆపేసాము వీడియో తీయడం. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 3 అయింది, మధ్యాహ్నం 3 అయింది. ఓకే చూసాంగా ఇందాక కాకరకాయ దగ్గర. నీళ్ళు వస్తున్నాయా? ఇది ఎందుకు చాలా బాగుంది కదా. అది ఎక్కడైనా ఉంటుంది ఆ చెట్టు. మామూలుగా ఆకులు అలాంటివి ఎక్కడైనా ఉంటాయి. అమ్మా అయిపోయి. ఓకే ఓవర్ యాక్షన్ చేయకుండా. సో గైస్ చూడండి, వైట్ రోజెస్, సన్ఫ్లవర్ కాదు అది, గులాబీ కాదక్కి. ఇదిగోండి ఇక్కడ జాంకాయలు ఉన్నాయి. అమ్మా దీంట్లో జాంకాయలు ఉన్నాయండి. మేము రాత్రి ఇక్కడ స్టే చేస్తాము. రేపు పొద్దున 11-10 కలా వెళ్ళిపోతాము. రాత్రి కూడా మీకు చూపిస్తాను. రాత్రి నాకు తెలిసి పాములు ఉంటాయి, పాములు వస్తాయి. సో ఈ వర్కర్స్కి ప్రొటెక్షన్ కోసం కుక్కలు, ఎందుకంటే ఇక్కడ పాములు ఉంటాయి కదా. సో అందుకే కుక్కలు. ఇక్కడ ఒక మెయిన్ కుక్క ఉండాలి. మెయిన్ కుక్క ఏది? మెయిన్ కుక్క అక్కడ పడుకుంది, లీడర్. అక్కి ప్లోయింగ్ చెప్పు, వెళ్ళి ప్లోయింగ్ చెప్పు. రోజ్ కాదు ఇది రోజ్ కాదు. రోజ్ అంటే ఎలా ఉంటుంది? వైట్ రోజ్ ఇందాక చూసాం కదా, అది రోజ్. అది రెడ్, ఇది ఆరెంజ్. ఆ చెట్టుకున్నాయి చూడు పైన ఆరెంజ్ కలర్లో. వెనక్కి వచ్చాయి. క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్దాం. ఆగు.
పక్క నంబర్లే వస్తాయి. 81 49 81 48 48 49 81 48 అంట. ఓకే డన్. 64 63 నువ్వు ఫోన్ పక్కన ఎట్రా, ఓ పక్కన 51 నెంబర్లు చెప్పండి. పెట్టుబడి వచ్చేసింది 20. ఇద్దరు 20 లేదు చెప్పినావురా. చెప్పే ఉంది ఇదిగో. ఇక్కడ 20 ఉందమ్మా. చెప్పండి అన్నయ్య. యూట్యూబరా అది ఆపేరాను. 51 51 ఉంది 48 48 80 ఇదిగో 48 ఇదిగో 80 ఇదిగో 85 సరిపోయి. నెక్స్ట్ 21 ఆడేం చెప్తాడు 21 31 79 11 36 19 18. సో గైస్ ఇప్పుడైతే టైం 4:30. ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కుతున్నాం మేము. ఎక్కడి నుంచి ఎక్కాలి? అమ్మ ఆగండి. సో గైస్ మేము క్యాంప్ ఫైర్ అయితే తయారు చేస్తున్నాము చిన్నది. సో చాను వాళ్ళ మమ్మీ ఫోటో తీస్తుంది. అక్కడ యాక్చువల్ అక్కడ ఈజీగా అంతా వచ్చేస్తుందంటే వినిపించుకోరు. ఆంటీ నాకు పాములు అవి ఇవి ఉంటాయి, జాగ్రత్త. ఆంటీ నాకు షానుకు వేళ్ళు పెట్టే ముందు ఆలోచించండి. ఆంటీ నాకు షానుకి ఒక ఫోటో. అరే ఆంటీ వాణి ఆంటీ నాకు షానుకి ఒక ఫోటో. ఓకే నాకి వుడ్ పార్టికల్స్ పెట్టు పైకి. సే హాయ్. ఏ అక్కి హాయ్. ఆంటీ లేగనండి మంట ఒకేసారి వచ్చేసింది. హాయ్ 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 హాయ్. తను కూర్చో. సిట్. నో 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 జంపింగ్. సిట్. పుష్ సిట్. పుష్. అరే ఈ మధ్యలో వేయటానికి గడ్డి కొంచెం తెచ్చాను. ఆంటీ వాళ్ళు మాస్టిక్స్ కదా మరి ఆ భోగం అంటే ఎలా వెలిగించారేంటి? అది మాస్టిక్స్ కాదు మరి అంటే మాస్టిక్స్ అనుకో రాయలతోనా? అవునా దాని నుంచి మంట తెచ్చుకొచ్చాను. అది పొక్కులు అక్కడ కూతుకోలేవు మంట అక్కడ వన్ మినిట్ వెలిగిస్తున్నాం. మాస్టిక్స్ అక్కడ చెయ్యి కాలిపోద్ది. పెద్దది చెయ్యి కాలిద్ది. నువ్వు వేస్తావు అయితే ఆ బుట్టి పుల్లతో. దీనిలో ట్రై చేస్తాను. గార్డెన్ నాకు ఎలా పెడితే అది కింద పడిపోతుంది. ఎంత పెద్ద అక్క ఎలాగేయండి. ఈ గడ్డి ఇక్కడ పెడుతున్నా. అక్కడ అక్కడ మనం పుల్ల పెట్టాను. కొంచెంసేపు వెలిగిద్ది. అప్పుడు మనం వెళ్ళి అక్క షాను మళ్ళీ అవుతుంది. అక్క
అలా చేస్తే మనకి ఇది మనం కూర్చొని ఆడుకోవచ్చు. అలా రెడ్డి కడేనండి అలా దూకు పని పాట లేకుండా అది కాలుతుందంట. సూర్య నేను చేస్తాను రా అమ్మ, ఇట్రా నేను చేస్తాను. అదా నేను తాగు ఫస్ట్. దా సూర్య అగిపెట్టి నేను చేస్తాను. అక్కడ టీ కప్పు పడేసారు అదికి, లేదా పేపర్ ముక్క ఒకటి పట్టుకోకండి, పిల్లలు పట్టుకుంటారు. ఆంటీ వెలిగించండి అండి. వెలిగిస్తున్నా సూర్య. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ గట్టిగా గట్టిగానే. వామ్మో ఆంటీ అంతే బా అంతే కలుగుతుంది. ఎంతసేపు రా సూర్య? ఆంటీ మంట ఎట్టేది కరెక్ట్గా ఎట్టాలరా. ఏ పిల్లకాయలు మీ మొహం మీద పడేను, దూరం పోండి. అట్లా రాత్రికి మనం వాళ్ళ మొహాల మీద పడితే లేని మంచం నేను దూరం చెప్తా. ఏం అవ్వదాక రాత్రికి ఇంకా పిల్లక కూర్చోండి ఏం కాదు, మీకేం కాదు, కూర్చోండి. నీళ్ళు పోతున్నాయి పాప, నీళ్ళు పోతున్నాయి. అక్కి రాత్రి కలెక్ట్ చేసి పెట్టు. ఓపెన్ చేయమా. చను సారంగరి పాడతావా? పాడు. దాని కడి భుజం మీద కడవా. ఆగా దాని కడి దాని బడదలే పాడు. దాని కడి భుజం మీద కడవా. దాని పాడు. తెలీదా? సింగర్ వచ్చి సారంగని లైన్స్ చెప్పండి, కొంచెం అందుకుంటుందండి శాన్విక. చెప్పు చెప్పు చెప్పవే. నేను వేస్తాను. అక్కి రాత్రికి వేసుకోవచ్చు కదా మంచిగా. రాత్రికి ఏం అక్కర్లేదు, రాత్రికి అంత పెద్దది వేస్తుంటే ఓకే. కావాలంటే ఇంకా కలర్. ఓకే గైస్, ఓకే క్యాంప్ ఫైర్ అయితే మీకు ఇంకా చూపించట్లేదు, ఎందుకంటే ఇప్పటికి క్యాంప్ ఫైర్ 7 minutes అయింది. సో ఇంకా క్యాంప్ ఫైర్ ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ మేము ఆడుకునే గేమ్స్ అండ్ ఎనీథింగ్ నేను నెక్స్ట్ మీకు చూపించబోతున్నాను. సో గైస్ నైట్కి అయితే నూడిల్స్ అయితే చేస్తున్నారు. సో నూడిల్స్ ఎక్కడ చేస్తున్నారు చూద్దామేంటి మనం ఒకసారి. ఓకే లెట్స్. ఇంకా ఒక క్యాంప్ ఫైర్ ఆపేసి 10 minutes అయింది, ఇంకా ఆగలేదైనా అలా వస్తుందనే ఉంది. సో ఇప్పుడు వంటల దగ్గరికి వెళ్దాం. వచ్చేసాం. ఇంకా నూడిల్స్ చేయలేదు, కలపాలి. ఈ వీడియో నాకు నూడిల్స్ వేసి బాగా చేసుకుంటుంది. అక్షయ ఆపుతావా కొంచెం? ఇంకా సో మా మామయ్య ఈ ల్యాండ్ ఓనర్ ఏమో తెలీదు, అండ్ శాను వాళ్ళ డాడీ వైట్ షర్టు, మధ్యలో మా మామయ్య డాక్టర్.
షాను వాళ్ళ మమ్మీ నీకు తెలుసు, ఇది అక్కి వాళ్ళ మమ్మీ, మా మమ్మీ. ఉంటుందా అండి గైస్? అండ్ ఇంకా తెలుసా మీకు, మొత్తం లాస్ట్కి గేమ్స్ ఆడబోతున్నాము. అసలు ఆసమ్గా ఉంటుంది. అక్కి రాత్రి గేమ్స్ ఆడబోతున్నాం కదా. సో గైస్ ఇప్పుడు టైం 5:20 అయింది. ఇప్పుడు నూడిల్స్ అయితే తింటున్నాము. సో లెట్స్ గో. మంది ఎవరు తినరు హోటల్లో. అందరూ మంచిది. సెల్ఫీ తీసుకోమని ఇద్దరికి. షాను పాప సెల్ఫీ తీసుకోమని ఇద్దరికి. సెల్ఫీ చేసేసావా? డిలీట్ చేసేసిందంటే బాగున్నాయి షాను. ఆంటీకి థ్యాంక్స్ చెప్పు. బాగా చేస్తారు ఆంటీ అని చెప్పు. థ్యాంక్స్ ఆంటీ అని చెప్పు. చెప్తాం చెప్తాం స్ట్రైట్ చెప్తాం. అది చదివింది అందుకంటే సౌజన్య థ్యాంక్స్ చెప్పి. ఓకే గైస్ ఇప్పుడు 5:30 అయింది టైం. ఇప్పుడు మనం అక్కడ ఏదో పొద్దున్న చెట్టు ఉందంట, చూడడానికి వెళ్తాం. నూడిల్స్ తినేసాను, అయిపోయింది. అంటే తెలియదు అనుకోండి, చాలా ఇస్తారు నాకు. కొంచెం వర్కర్స్ వాళ్ళ వర్కర్స్ అని ఉంటాయి, వర్కర్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చాను. సో ఇందాక క్యాంప్ ఫైర్ ప్లేస్ అది. అక్కి నాకు చూపి, నాకు తెలియదు ఎక్కడుందో. నాకు చూపి ఎక్కడుందో తెలియదు పదా. నాకు తెలియదు ఎక్కడుందో. ఏదేదా కింద స్మెల్ చూద్దాము. చాలా బాగుంది చూడండి మీరు. స్మెల్ స్మెల్ ఇదంతా పుదీనా. ఇదేంటి మధ్యలో కానీ మనం ఇది పుదీనా అనుకోలేదు, దూరం నుంచి మామూలు చెట్లు అనుకున్నాం. ఇదైతే నాకు నచ్చింది. పిచ్చి అనుకున్నాం, పిచ్చి చెట్లు అనుకున్నాం ఫస్ట్. ఇందాక మీ మమ్మీ వచ్చి చెప్పారు. పక్కన జాంకాయ. ఇది లోనా? ఓకే, ఇది మంచిగా ఇక్కడ హైట్లో ఉంది. ఇది క్రిస్మస్ ట్రీ అన్నమాట. క్రిస్మస్ రోజు ఇది ఏమన్నా డెకరేట్ చేశారా? 31st నైట్ అక్కడ కూడా కార్ పార్క్ చేసిన దగ్గర కూడా క్రిస్మస్ ట్రీ ఉంది. చూపిలేదు వీళ్ళకి, చూపించానేమో నాకు తెలియకుండా. ఇది చూడంత బాగుంది. ఇవన్నీ మామూలు పార్క్స్లో ఉంటాయి కదా, ఈ చెట్టు కంపల్సరీ పార్క్స్లో ఉంటుంది. అంటే మామూలు పార్క్స్లో కాదు, మంచి పార్క్స్. యాక్చువల్లీ అయితే ఇదంతా గ్రీన్ ఉండేది కానీ ఎండిపోయింది. ఓకే, ఫుల్ గ్రీన్. అదిగో సన్సెట్. 5:35 సన్సెట్ చూడండి. టెన్ఎక్స్ పెట్టా జూము. 10x కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు. సో టైం ఇప్పుడు కరెక్ట్గా 5:25. ఇందాక నేను తప్పు చెప్తున్నాను కదా టైం. ఇప్పుడు కరెక్ట్గా 5:25 అయింది. ఇప్పుడు మేము ఫుట్బాల్ ఆడుతున్నాం. అక్కి ఓకే, అక్కి చెప్పులు వేసుకోవడానికి వెళ్ళింది. ఫుట్బాల్ అయితే ఆడబోతున్నాం. అక్క నువ్వు అక్క టీమ్స్. అక్కి వీడియో తీస్తుంది. కుట్టుకోవడమేనా మరి? ఇక్కడ ఏమాడతారు ఇవన్నీ పెట్టుకుని పాడుకెత్తడానికి కూడా అవ్వదు. బయట ఇవ్వాలి ఉంటుందా? నా దగ్గర షూస్లో కొడదామంటే మీరిద్దరు టీం ఉండాలి, మీరిద్దరు ఆడండి. ఆడతాం మరి.
సూర్య అది కందిపప్పుది. కందిపప్ప అవేంటి? అది పప్పు చేస్తాం కదా అక్క. ఆహావా అలా కాదా, తిప్పరా దాన్ని. ఇది అక్కడి నుంచి అది ప్లేలోనే ఉంది. విన్నర్స్కి విన్నర్స్ నిజంగా ఇస్తావా? విన్నర్స్కి పువ్వు వస్తుంది. విన్నర్స్కి పువ్వు ఇచ్చేస్తాం. విన్నర్స్కి పువ్వు ఇస్తాం. సూర్య పోయిందంట అందుకే. 10 points ఫస్ట్ ఎవరికి రావాలి? 10 goals. 3, 2 గోల్ అంటే వైష్ణవి బౌండరీ లైన్ దాటాలి. స్టార్ట్. అవుట్ ఆఫ్ కోర్ట్. అది అవుట్ ఆఫ్ కోర్ట్. అవుట్ ఆఫ్ కోర్ట్. అది కాదు నన్నింది కావాలంటే. అవుట్ ఆఫ్ అంటే వైష్ణవి బయటకు తంటే నీకు ఒక పాయింట్. వైషుకు ఒక పాయింట్. అకి రాకి 1-1. ఏషియాకి 1 point, 2 points. మైక్ పెట్టారా అక్కడ? మైకా? మనం క్రికెటర్ కాదమ్మా, బౌలర్. నాకు వైషు నొప్పి వస్తుంది మెంటల్. అవుట్ ఆఫ్ ద కోర్ట్. ఏషియా అక్క 3 points, 1 point, 10 points to win. Not out of the court. కొట్టు వైషు, బయటికి రావాలి. చెప్పాను కదా తగులుద్దని. ఏషియా అక్క 4 points, వైష్ణవి 1 point. ఏషియా అక్క 4 points, వైష్ణవి 1 point. ఏషియా 5 points, వైషు 1 point. కష్టపడి మాట్లాడావు అమ్మ తల్లి. అక్క లైన్ బయట ఉంది అక్క. అది పాప దాన్ని చెప్పు. ఏషియా అక్క 6 points. వైష్ణవి ఇంజుడా? వైష్ణవి ఆడతావా ఆడవా? ఆడతావా ఆడవా? ఆడతావా ఆడవా? ఇంజూర్ అయింది ఏదో. వస్తున్నా. చింట్లో రాత్రి నొప్పి వస్తుంది. నొప్పి అని అనుకో నేను చంపేస్తా. సో ఇప్పుడు చేంజ్ అయిపోయి ఏషియా అటువైపు, వైష్ణవి అటువైపు. 3, 2, 1 స్టార్ట్. లాస్ట్ కొన్ని సెంటీమీటర్స్లో పోయింది. ఏషియాకి 6 points, వైష్ణవి 1 point. లెట్స్ స్టాప్ ది గేమ్ నౌ. వైషుకి దెబ్బ 10 points వచ్చాయి. వెరీ గుడ్. పెద్ద కిక్ వైషు. దెబ్బ ఏషియాకి ఓడిపోవాలి. చిన్న బౌండరీ. వైష్ణవి 2, ఏషియాకి 6. బయటికి వెళ్ళలేదు ఇంకా. షైన్విక నువ్వు లేగు.
వీడియోలు చూడాలి. సూపర్, వెరీ ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. ఏషియాకి పాయింట్ పోయింది. ఏషియాకి 7. ఏషియాకి పాయింట్ పోయింది. శాన్విక బుద్ధుందా? ఏది మండుతుందా? అది కాదు, ముళ్ళ పూత వచ్చి ఇదా అది ముళ్ళది. అది అంతా ఇలా పెడితే గుచ్చుకుంటు పడేదాన్ని. ఇదేముండదు. ఆ పువ్వుని చూడు ఇలా గుచ్చున్నా నీకు ఒకసారి. వద్దు. ఏషియాకి 7, వైష్ణవి 2. నువ్వు ఇందా కొట్టింది. అక్కి జరుగు. ఏ జరగండి రా, కొత్త మ్యాచ్ కాదు, ఇందాకదే. నన్ను ఏం చేయమంటావు? లేగు శాను, లేగు. అక్కి శానం తీసుకో. అమ్మా నువ్వేమి పెద్ద ఏంటి ఆడి పేరేదో అనవే. రొనాల్డో ఏం కాదమ్మా, నువ్వు కొట్టమ్మా. వైష్ణవి నువ్వేం రొనాల్డో కాదు, ఎక్కువ చికెన్ కొట్టు. అయిపోయి ఏషియాక్క పాయింట్ పోయే. ఏషియాక్క నీకు పాయింట్ పోయింది. వైష్ణవి 3, ఏషియాక్క 7. మైక్ సెట్ మైక్ సెట్ శాన్విక 3. మమ్మ మైక్ సెట్ మాకు అక్కర్లేదు. సాయంత్రానికి పాటలు నువ్వే. ఎలక్స్ అనవసరంగా తెచ్చాను నేను. అయిపోయా. శాను పాడు, శాను పాడు. అమ్మా తల్లే పాట పాడవే. సో గైస్ ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 5:54 చూసుకున్నట్లయితే అండి, మీకు కనిపించగా మర్చిపోయా 5:54 అండ్ క్యాంప్ ఫైర్ ఆన్ చేశారు గాయస్. చూస్తారా? 3, 2, 1 పెద్ద క్యాంప్ ఫైర్ టైం. రాత్రికి నాకు తెలిసి పెద్దదైద్దో తెలీదు. ఇదేనా? ఐ డోంట్ నో. సో వెలిగిచ్చేసారు. సో సెట్టింగ్స్ జరుగుతున్నాయి, ఇంకా లైట్లు టెంట్లు వేయలేదు అనమాట. మీకు రాత్రి 12కి అయితే చచ్చిపోతారు. అన్నీ పెడతాము. హాయ్, హలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బిజీయా? ఫ్రెండ్స్ మాతో మాట్లాడరా. వచ్చారు ట్రాక్టరా? చూస్ అక్కి మళ్ళీ దొబ్బేస్తుంది వాళ్ళ మామయ్యని, ట్రాక్టర్ని దొబ్బడాల. ఫస్ట్ క్యాంప్ ఫైర్ షిఫ్టింగ్. హాయ్ హాయ్. మా కారు వచ్చాక మా డాడీ లైట్లు టెంట్స్ తనకి వెళ్ళాడు. మా కారు వచ్చాక మేము కోట్ వేసుకుంటామే, సరేనా? క్యాంప్ ఫైర్ ఇక్కడ మార్చారు, మంచం మీద కూర్చున్నా కొంచెం. సో అదైతే ఏదో పప్పులంట. నాకు ఒక ప్లాన్ వస్తుంది, దాన్ని అంతా వెలిగిస్తే ఎంత మంట వస్తుంది గైస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అక్కడ వరకు వెళ్తుందేమో. జూమ్ అని ఒకేసారి వెలిగితే ఒక 5-6 మినిట్స్కి ఆ హైట్ చేరుకుంటుంది. సో నా ఫేస్ ఎక్కువ కనిపించట్లేదు, సో నా ఫేస్ పెడదాం అనుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ చేంజ్ చేస్తున్నారు, ఇంకా చేంజ్ చేస్తానంటారు. సో ఇందాక ఒక కార్ వచ్చింది. సో మా కొన్ని వాళ్ళ అక్కకైతే కాలేజ్ ఉంది. సో వాళ్ళ డాడీకి అయితే ఆఫీస్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ అవుట్స్కట్స్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి 1.5 hours. ఇక్కడ ఇది అవుట్స్కట్స్లో అనమాట తోట. సో అందుకే ఇది I-20 కార్ చూపిస్తాను. అది డిజైర్. మా డాడీ బైక్ వెళ్ళానని చెప్పాను కదా, లైట్స్ తెలుసుకున్నాకి.
సో ఇది i20 అస్టా. సో ఇప్పుడు అస్టా లుక్ అయితే కొంచెం చేంజ్ చేశాడు, ఇంకా బెటర్గా ఉంది ఇప్పుడు. సో మీకు కనిపిస్తుందా? ఫోనే కనిపిస్తుంది. సో చూడండి, దగ్గర పడితే గీతలు వస్తాయి గైస్, అందుకే పెట్టట్లేదు దగ్గరికి. సో ఫ్లిప్ చేసి చూపిస్తాను మీకు. అస్టా ఇది కార్ బాగుంది కదా. ఆటో గైస్, గేర్ ఉండదు, ఆటో గేరింగ్ సిస్టమ్. నాకు ఆటో గేరింగ్ ఇష్టం అంటే నాకు నచ్చదు. చూడొచ్చు ఇక్కడ గేర్ లేదు. సో ఇది ఫ్రంట్ లుక్. సో గైస్ అసలు ఎంత అంటే అసలు ఫుల్ చీకటిగా ఉంది. ఇక్కడ చూస్తే తెల్లగా పొద్దున్నగా ఉంది గైస్. సో ఇది ఏంటి అసలు, వాట్స్ దిస్? నాకు తెలిసి తిన్నాకే అండ్ వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే పొద్దునే తెచ్చుకుంటే బాగోదు కదా, కేక్ పాడైపోద్ది. సో ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆ కేక్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. మిగతా తిండి వాటికి వంట చేస్తున్నారు. సో ఒకసారి మీకు వంట కూడా చూపించేద్దాం. సో ఆ కార్ ఏషియాకి వాళ్ళ డాడీ ఉందా, ఏషియాకు అంటే చూపిస్తాను మీకు. చూసే ఉంటారు ఏదైనా సీన్లో, తంబోలా ఆడేటప్పుడైనా. చూపించానో లేదో తెలియదు, అయినా మళ్ళీ చూపిస్తాను మీకు. మా చెల్లి బుడ్డిది కదా, యాక్చువల్గా మా చెల్లికి ఒక ఫ్రెండ్ ఉన్నది స్నితిక, ఆమె రాలేదు. సో మా చెల్లికి ఇంకా బోర్ కొట్టేస్తుంది, అందుకే ఎక్కువ వీడియోస్ యాక్ట్ చేయలేదు. లెట్స్ గో అండ్ సీ ద వంట. లెట్స్ గో. మష్రూమ్. ఓకే గైస్, అదేంటంటే మష్రూమ్ కర్రీ. పొగ వస్తుంది, కళ్ళు మండుతున్నాయి. సో అది మష్రూమ్ కర్రీ ఫర్ చపాతీ, మష్రూమ్ కర్రీ. ఓకే, ఆ ట్రాక్టర్ గుర్తుంది కదా, ఇందాక జూయన్ రైడ్కి వెళ్ళాం. అక్కి మళ్ళీ తీసుకెళ్ళమంటుంది కానీ తీసుకెళ్ళట్లేదు. అక్కితో ఒకసారి మాట్లాడదాం. అక్కి 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 ఇప్పుడు వెళ్ళట్లేదా? అక్కి వెళ్ళట్లేదు ఇప్పుడు, రేపు మార్నింగ్. ఇప్పుడు చీకటి పడిపోయింది కదా, ఓకే, డ్రైవింగ్ ఈజీ ఉండదు. సో చీకటి పడిపోయాక కనిపిదంట అంకుల్ కొంచెం. సో అందుకే రేపు పొద్దున ఇటువైపు కూర్చుందాం అమ్మ. సో అందరు వచ్చారు, ఆంటీస్, మా మమ్మీ, అందరు ఫొటోస్ దిగుతున్నారు. మనం రండి, మనం గ్రూప్ రండి. సో గైస్ టైం అయితే 6:15 అయింది. ఇప్పుడు ఏం వంట చేస్తున్నాడు చూద్దాం. ఏం వంట అమ్మా అది? అమ్మా ఏం వంట చెప్పు, ఏంటో వంట? అది మష్రూమ్ కర్రీ, సూపర్ మష్రూమ్ కర్రీ చేస్తున్నారు బిర్యానీలోకి అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్ ఈస్ డూయింగ్ మష్రూమ్ కర్రీ. మంచిగా కుప్పటి పొయ్యి మీద వండుతున్నారు, సూపర్ టేస్ట్తో ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ. అన్న లోపలికి కట్ట అన్న. అవును అమ్మగారు, మీరు చెవులకు అది వేసుకొని జిప్ వేసుకోండి ఫస్ట్. అక్కడ వస్తుంది, నేను వేసుకోవాలంట అంటే. ఇది కూడా పెట్టినా దూరుద్దా. ఇక్కడ ఇక్కడ అన్నది లేదు, కట్టలు అన్ని లావు ఉన్నాయి. అది మంట ఆరిపోయినప్పుడు పెట్టాలి సంధ్య, ఒడ్డు పెట్టకు. మంట ఆరిపోయినప్పుడు దాన్ని పెట్టి మంట చేయాలి. అది పట్టుద్దా అసలు నీకు? పట్టుద్ది. ఇక్కడది నాకు ఈ పక్క నుంచి పెట్టేస్తాను లేదు, ఆ పక్క నుంచి పెట్టడం కష్టమైపోద్దమ్మా నీకు. అక్కడ నిప్పు వెనక్కి వచ్చింది. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి చెప్తున్నాను 6:17 అయింది. ఇప్పుడే మీకు వంట గురించి చూపించాను. ఇప్పుడే ఒకసారి విషయం గురించి చెప్పే ముందు ఒక్కసారి ఇందాక క్యాంప్ ఫైర్ చూద్దామా, ఎంత బాగుందో. సూపర్ ఉంది, అదిరిపోయింది గైస్. సో చూపిస్తాను ఎంత బాగుందో చూడండి. మామూలుగా నాకు అయితే నచ్చింది, వీడియోలో అయితే అలా కనిపిస్తుంది కానీ మామూలుగా బాగుంది. అండ్ అక్షయ పడుకుంటుంది. అండ్ విషయం ఏంటంటే, సో మా డాడీ వచ్చేసారు, స్పీకర్స్ అండ్ లైట్స్ అయితే తెచ్చారు.
సో కార్ వచ్చేసింది రోయ్. రాత్రికి అయితే అదిరిపోద్ది. సో ఎక్కడున్నాయి చూద్దాం. వేర్ ఆర్ ద స్పీకర్స్ బ్రో? కనిపించట్లేదు గైస్. వీళ్ళు వర్కర్స్ చేసుకుంటున్నారు. వేర్ ఆర్ ద థింగ్స్? లైట్స్ ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయో. పైన ఉన్నారు గైస్ వాళ్ళు. పైకి వెళ్దాం. పై నుంచి లైట్స్ అరేంజ్ చేస్తున్నారు. పైకి వెళ్ళిపోదాం మనం. లెట్స్ గో. సెల్ చూపిస్తున్నాను గైస్, అందుకే ఇంత స్లోగా వెళ్తున్నా. మీరేంటి ఇంత స్లోగా నడుస్తున్నారు అనుకోండి. సెల్ లోపల పెడితే సీత కన్నా స్పీడ్గా ఉరుగుతున్నా. స్టెప్స్ చీకటిగా కనిపిస్తున్నాయి. వచ్చేసాం. సో లైట్స్ పెడుతున్నారు. స్పీకర్ సౌండ్ బాక్స్ అక్కడ ఉంది, దాన్ని లైట్స్ పెడుతున్నారు. కాఫీయే నాన్న? మా పిల్లగారు సార్, మా పిల్లగారు. మీ పిల్లలేనా? వాళ్ళు పిలుస్తున్నారు, మీరు పిలుస్తున్నారా? ఎందుకు వెళ్ళిపోతున్నాం? లైట్స్ చూపించాం కదా. సౌండ్ బాక్స్ ఎక్కడ ఉందో చూద్దాం వెళ్ళి. ఇప్పుడే మా డాడీ వాళ్ళకి కాఫీ ఇస్తున్నా. సౌజన్య అంటే అక్కి వాళ్ళ మమ్మీ. లెట్స్ గో డౌన్. సో స్టెప్స్లో అయితే చీకటి ఉంటే ఇక్కడ ఎటువంటి లైట్ లేవు. సెల్ ఫోన్ అట్లా కనిపిస్తుంది. అండ్ నా వాయిస్ అయితే న్యాచురల్గా అయితే చాలా బాగుంటుంది. వీడియోలో అయితే నాకే నచ్చదు నా వాయిస్. అక్కడ లైట్ పెడుతున్నారు. ఆన్ అయితే సినిమా షూట్స్లో వాడతారు కదా లైట్స్, అదేదో లైట్స్ ఉన్నాయి. పేరు గుర్తు మర్చిపోయి ఇందాకే చూసా. ఇంకా అక్కి పడుకుంటుందా? ఉన్నావా అక్కి? అక్కి లేదు. అక్కి అక్కడ ఉంది. సో వైష్ణవి అండ్ శాంతిక అక్కడ ఉన్నది. మా మావయ్య వచ్చాడు. స్పైడర్ మ్యాన్ సాంగ్సా? కోకోకోలా కూకు అంట. మా అలెక్సా చూపిస్తాను మీకు. అలెక్సా, I'm having trouble connecting to the ఇక్కడ internet. ఇంటర్నెట్ లేదు కదా. It looks like there is an issue with the router and echo device. సో దాంట్లో మేము ఎలా పాటలు పెట్టుకుంటామంటే లైక్ ఇప్పుడు సాంగ్స్ డౌన్లోడ్ చేసేసుకుంటాం. బ్లూటూత్కి ఇంటర్నెట్ ఎక్కలేదు కదా. సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని అమెజాన్ మ్యూజిక్లో బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ ప్లే చేసుకుంటాం అలెక్సాలో. అంటే అది అలెక్సాగా వాడట్లేదు, ఒక స్పీకర్స్గా వాడతాం. స్పీకర్స్ లేవు, ఇప్పుడు స్పీకర్స్ తెచ్చేసారు గాయస్. అది పోద్ది. కోకోకోలా కోకోకోలా ఏం చేస్తున్నారు? రైల్ పాలిషా? అక్క ఫోటో చేస్తుంది. Video. Bye. Bye guys. Hi చెప్పాలి. Hi. Hi. Video. Time 6:30. Team 30. ఉందా? కొత్తిల్లు మేడం. కాఫీ తాగుతాను నేను. కొత్తగా ఉన్నాం. వాళ్ళు చూపింది. కారం చూపి బంగారం.
చల్లగా ఉంది, జలుబు వచ్చింది, కాటన్ వేసుకున్నా. అలా చూపించాను, చూపిస్తున్నాను. కానీ నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? అంత ఉందా? ఓవర్ యాక్షన్ చేస్తే నా అమ్మకి చెప్తాను. ఇంకా ఎక్కువ చాలు. అదే వేస్తుంది తీస్తుంది. కావాలి రేపటికి కూడా. ఏ మొహానికి పూసుకుంటారండి కేక్ లాగా. మొహానికి కాదురా, తీసేస్తున్నావేంటి? అయ్యి వద్దా? ఏ కొంచెం పెట్టుకో. రిమూవ్. ఎక్కువ వాడకు. ఏమొస్తుందిరా మెమరీ వేస్ట్ చేయడం కాదు. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 6:31 అనమాట. ఓకే 6:31. సో ఇప్పుడు మనం మష్రూమ్ కర్రీ అయితే అయిపోతుంది. మంచిగా తినేయచ్చు. సో చూపిస్తాను. సంధ్య వాళ్ళు పర్వాలేదు అన్నారు, మిమ్మల్ని అడిగి చెప్దాంలే అని అన్నా నేను. నా ఒపీనియన్ అయితే మీరు చెప్పండి ఎట్లా అంటే అట్లా, ఏం ఇబ్బంది లేదు. అన్న ఇంకొంచెం కావాలా గ్రేవీ చెప్పండి. మనకి చాలు, ఇంకా అందరికీ అవుతుంది అయిపోయింది. బాబా బాగా చెయ్యి. గరిట పెట్టి మర్చిపోయా, ఈ పక్క మంట బాగా ఉంది, బాగా గాలింది. దానికన్నా దాని అబ్బలాగా వస్తుంది, ఆగురు వాసన వస్తుంది. ఒక 2 నిమిషాలు దింపేస్తా. సో వచ్చి 6:34 క్యాంప్ ఫైర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అక్కి వాళ్ళ డాడీ ఇలా ఓనర్ అన్నారు, ఏమన్నారో తెలియదు. ఓనర్ క్యాంప్ ఫైర్ని మట్టి తీసుకొని క్యాంప్ ఫైర్ మీద వేద్దాం. సో ఏమంటారు చూద్దాం. అక్కి కిచెన్లో ఉంది. సో మంట ఆపేది. నాకు మంట ఆపాలని లేదు, వీళ్ళు ఏమంటారో చూడాలని ఉంది. ఏమనట్లేదు, ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గైస్, అందుకే ఏమనట్లేదు. అన్న మాట్లాడారు, అలా మట్టి వేయకూడదమ్మా, తప్పు, మంటలో వేయకూడదు అన్నారు. సో ఇంకా ఓవర్ యాక్షన్ ఎందుకు, వెనక్కి వెళ్ళిపోతాం. సో గైస్ టైం వచ్చేసి ఇప్పుడు 6:40. సో 6:30 కడిగితే కాఫీ ఇప్పుడు వచ్చింది 6:40కి. సూపర్. చిన్న కుక్క పిల్లలు పట్టుకుంటా, మీరు పట్టుకుంటారా? అక్క బాటిల్ అక్కడెక్కడో మట్టి కూడా వెళ్ళిపోయింది అక్క, బాటిల్ లోపలికి. బాటిల్ ఎక్కడ పోయిందమ్మా? అక్కడెక్కడో మట్టి కూడా వెళ్ళిపోయింది. అయిపోయింది. గరం చాయ్ అనే కూలర్ చాయ్. iPod.
6:42 అయింది ఇప్పుడు. సో మొత్తం చూపిస్తున్నా, ట్రై చేస్తాను. సో ఇప్పుడు కాదు, రాత్రి ఎంజాయ్. కేక్. హ్యాపీ న్యూ ఇయర్ 2022. అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను కదా, కొన్ని చూపించలేను, కొన్ని మాత్రం. కళ్ళలో దిగ్గంలా కనిపిస్తున్నాను. గైస్ ఇందాక స్పీకర్స్ కనిపించినాయి. అండ్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే మనకి 6:54 అయింది. సో స్పీకర్స్ అయితే నాకు కనిపించినాయి. సో ఇందాక లైట్ పెట్టారు, మాడిపైకి వెళ్ళి చూపించాను కదా మీకు. సో లైట్ పెట్టారు అండ్ ఇక్కడ ఉన్నాయి మనకి స్పీకర్స్. సో ఈ స్పీకర్స్ మీకు కనిపిస్తున్నాయా? ఒకసారి ఇది కదా ఎంత పెట్టినా ఇక్కడ బొక్కలు ఉన్నాయి, నల్లగా ఉన్నాయి కానీ కనిపించలే. నెక్స్ట్ ఇది వచ్చేసి స్పీకర్స్కి ఏమైనా కాదు కదా. అండ్ ఈ వాయిస్తో మనం పెట్టుకుంటాం. సో అండ్ సౌండ్ కంట్రోలింగ్ ఇక్కడ. ఓకే, సౌండ్ కంట్రోలింగ్ ఉంది గైస్. గాయ్స్ నాకేం వాష్రూమ్ రావట్లేదు, మీరు వాష్రూమ్ అనుకోకండి. ఇట్స్ యో దాని అర్థం ఉంది వాష్రూమ్ అనుకుంటే మీ తప్పు మీది. ఓకే, వంటలు చేసే దగ్గరికి వెళ్దాం అనుకుంటే మా డాడీ సూర్య ఆగన్నాడు. సో ఆగిపోయాం. లేకపోతే తిరుగుతారు మన కాటన్ ఊడిపోయింది, అయిపో. సో గైస్ ఇప్పుడైతే కరెక్ట్ 7 అయింది. సో నేను కార్లో ఛార్జింగ్ వచ్చేసి 55. పొద్దున ఇంట్లో 100 ఎక్కేసింది, 10-11కి పెట్టాం. సో మళ్ళీ 55కి వచ్చేసింది. అన్లాక్ చేసేసాం. సో కార్ ఇంటీరియర్ చూపిద్దాం అనుకున్నా. ఇది ఒక కార్ గుడ్ అనమాట. సో ఇది కార్ బాగుంటుంది. సో అన్లాక్లో మామూలు ఇంజన్ స్టార్ట్ అయితే మీకు మామూలుగానే ఉంటుంది. సో ఛార్జర్ అయితే తీసుకున్నాక వచ్చాను. మా మామయ్యది యాపిల్ ఛార్జర్ కూడా తీసుకోవాలి. ఇది కాదు మనకి కావాల్సింది. యాపిల్ వాచ్ అక్కర్లేదు, యాపిల్ వాచ్ అక్కర్లేదు. మా డాడీకి మా మామయ్యకి ఉన్నాయి యాపిల్ వాచెస్. సో ఇప్పుడు నా ఛార్జర్ తీసుకున్నాం. వెర్ ఈస్ మై ఛార్జర్? దొరికింది. లైట్స్ ఆన్ చేసాను కార్లో. ఓకే గైస్, ఒక్క నిమిషం తీసుకున్నాక చూపిస్తాను, ఎందుకంటే వైర్లు ఎక్కువ ఉన్నాయి, మిక్స్ అయిపోయినాయి. ఓకే, అన్నీ అయితే తీసుకున్నాను. అండ్ ఇది మా మమ్మీ సెల్ తీసుకున్నాను. లైట్ అది ఆఫ్ చేసేయాలి. ఎస్, అండ్ నాకు కావాల్సిన 2 ఛార్జెస్ యాపిల్ అండ్ నా సామ్సంగ్ గెలాక్సీ M21 అండ్ ఈ పిల్లలు ఆడుకునేది కార్లో ఉండిపోయింది పర్స్. దీంట్లో డమ్మీ నోట్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తా. అండ్ ఇది OnePlus 7 Pro. సో మర్చిపోయి కార్ కీస్ లోపల పెట్టేసి కార్ డోర్ వేస్తే అయిపోవాలి. సో లాక్ చేద్దామా? రెడీ, దీనికి రెడీ. అమ్మ చేతి నిండా వైర్లు, ఫోన్లు, ఇంకా లాక్ చేయ. సో నొక్కలా పద్దాను గైస్. 1 minute.
సో లాక్ చేస్తాను. మా మామయ్యకి వెళ్ళి ఇచ్చేద్దాం ఛార్జర్. సో ఛార్జర్ ఇచ్చేస్తాను గైస్ నేను వెళ్ళి. ఇప్పుడు 7:33 అయింది. ఇప్పుడు వరకు సౌండ్స్ సెటప్ చేస్తున్నారు. టెస్టింగ్ కోసం నా సెల్ ఫోన్ వైర్ అయితే పెట్టారు. అండ్ నేను మొత్తం వీడియో తీయగలనో లేదో తెలియట్లేదు, ఎందుకంటే ఇంకో సెల్ 2 ఇక్కడ నెట్ రాదు, వైఫై లేదు వీళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ టూ ఫోన్స్లో డౌన్లోడెడ్ సాంగ్స్ ఉన్నాయి. అదేదో జాక్ కదా, జాక్ రౌండ్గా ఉంటుందా, పుల్లగుచ్చాలి ఆ సెల్ ఫోన్కి. అప్పుడు ప్లే చేస్తే ప్లే పాత స్పీకర్స్లో, అది బ్లూటూత్ స్పీకర్స్ కాదు. సో అది నా సెల్కే ఉంది, సెకండ్ సెల్కి లేదు. సో సెకండ్ సెల్లో ఇప్పుడు వీడియో తీసేది. నా సెల్లో సాంగ్స్ పెట్టి 30కి వచ్చేసింది. సో నేను ఛార్జింగ్ పెట్టాం. సో ఇక్కడ మొత్తం తీసేసి అక్కడైతే పెట్టారు లైటింగ్ అక్కడ అన్నమాట. టెంట్ అంటే టెంట్ కాదు, మామూలుగా. అండ్ చికెన్ వండుతున్నారు గైస్, నాకు నచ్చదు. ఐ ఆమ్ ఏ వెజిటేరియన్. అదే అందులోనే పైషా షాను ఒక్క నిమిషం గైస్, లడ్డు ఇస్తున్నారు, లడ్డు తిందాము. సో లడ్డు తీసుకున్నాం, మోతీచూర్ లడ్డు. సో నేను తిందాం కూడా మీకు చూపిస్తాను గైస్. 1 minute. తీసుకున్నానండి గైస్, స్వెటర్ వేసుకున్నాను. మళ్ళీ జలుబు వచ్చిద్దని మా డాడీ వేసుకున్నాను. అండ్ మీకు సెటప్ కూడా చూపిస్తాను, టెంట్ సెటప్. అండ్ ఓకే రామకృష్ణ నువ్వు కూడా ఇట్రా. గైస్ లడ్డు అయితే తినేసాను. ఇప్పుడైతే 7:37 మర్చిపోయా, 7 అనుకుంటా, 7 అయితే తెలియదు. సో ఇది టెంట్ ప్రిపరేషన్స్. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి సౌండ్ బాక్స్, ఇదే మన సౌండ్ సిస్టమ్. ఇక్కడికి వెళ్ళినట్లయితే సో దీనికి పెడితే మనకు సౌండ్ వస్తుంది, కానీ ఇది నా సెల్కి సపోర్ట్ ఉంది. నేను ఇప్పుడు వీడియో తీసే సెల్కి ఇంత పెద్ద హోల్ లేదు గైస్. కానీ బయటకు పోదా. సో ఇది ఉంది టెంట్, ఇలా వస్తుంది. అక్కడ ఎలా గుచ్చుతారేమో తెలీదు. పద. ఇందాకైతే సూపర్ డ్యాన్స్ చేసాం గైస్. లాలా, భీమ్లా, దొరకట్టు, దంతికట్టు, నెక్స్ట్ లెవెల్ వీడియో చేసాము. సో కంపల్సరీ ఒక్క వీడియోని పెడతాను నా డ్యాన్స్. ఫ్లవర్ డ్యాన్స్ పెట్టకపోయినా చికెన్ వండుతున్నారు వాళ్ళు నాన్ వెజ్తో. వర్కర్స్ కాదు గైస్, వాళ్ళు వర్కర్స్ అనుకోకండి. వాళ్ళు వీడియో చూస్తే చంపేస్తారు నన్ను. వర్కర్స్ కాదు వాళ్ళు, మా ఆంటీస్. ఇక్కడ లడ్డూస్ తింటుంటే వాళ్ళు చికెన్ తీసుకుంటున్నారు. దంచికొట్టు, దొరకట్టు, భీమ్లా, నాయక్. సో చాలా రోజుల నుంచి అయితే తీయట్లేదు. ఇప్పుడే 9 to 10 అయితే ఫుడ్ అయితే తిన్నాం మేము. 8:35 to 9 చూసుకున్నట్లయితే మేము మాట్లాడుకున్నాం, ఆడుకోలేదు. అక్కి, నేను, వైష్ణవి అలా మేము మాట్లాడుకున్నాము. ఓకే, ఇప్పుడు మంట తక్కువైంది. సో దానికి కోసం గడ్డి కావాలి. సో గడ్డి పీక్ నాకు వచ్చాను గైస్. సో మీకు ఆ మొక్కమైనా కనిపిస్తుంది. యా, చూడండి, దెయ్యంలా కనిపిస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చాము. మొత్తం బ్లాక్, ఏం కనిపించదు మీకు. ఫ్లాష్ ఆన్ చేస్తున్నాను.
మరీ ఏం కనిపించట్లేదు గైస్. ఫ్లాష్ ఆన్ చేస్తుంది. యా బాగానే కనిపించలే. అక్కి గడ్డి పీకో. అక్కి టార్చ్ తేనక్కి వెళ్తుంది. టార్చా అక్కి, నేను గడ్డి పీకుతూ ఉంటాను, నువ్వు టార్చ్ చేసి పెట్టుకో. వీడియో తీసుకున్నా. గడ్డి ఫర్ క్యాంప్ ఫైరా. చాలా మళ్ళీ వద్దాం. నేను కూడా కొంచెం మామూలుగా పీకట్లేదు నేను. పీకితే రూట్లతో సహా వస్తుంది బయటికి. మీ దగ్గర ముళ్ళు గుచ్చుకుంటే త్వరగా గడ్డేస్తే మంట అంటుకుంటది. నువ్వు కూర్చొని కమాన్ కమాన్ అని చెప్పు. నువ్వు కూర్చొని కమాన్ కమాన్ కూర్చొని కమాన్ కమాన్. మేము తెచ్చాం గైస్. ఇంకా ఇంకా అంట అమ్మా. ఇందాక ఏదో డైలాగ్ వేసా, పీక్తే రూట్స్ సహా అంట. పద 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 పద. మంచి కూర్చొని ఆడలు ఎత్తున్నాడు గైస్ మా మావయ్య. బాగుంది అనుకో. అయిపోయి ఏ సూర్య పక్క ఇక్కడ బాగా చెట్లు ఉన్నాయి. అక్కి ఇటు ఉన్నాయిరా. అక్కి నువ్వు కూర్చోని కమాన్ కమాన్. ఏంటంటే ఐఎమ్ ద రూలర్. సురేష్ మళ్ళీ మీకు చూ. Come on, let's go. జై బాలయ్య అంట గైస్. లైట్ ఉందమ్మా తల్లే. ఫ్లాష్ లైట్ వేసా. చూసి మీకేం కనిపించదు, మాకు కనిపిస్తుంది. లైట్ మా డాడీ తిడతారు. అది నన్ను ఏం చేయమంటారు? లైట్ ఎవడు తీయమన్నాడు? నేను నా సెల్ ఫోన్ లైట్ ఉంది. ఓవర్ యాక్షన్. నా చేయమంటుంది. ఒక షవల్ కదా, షవలేనా? షవల్ తీసుకొని తవ్వితే అయిపో. చాలా ఇంకా ఏంటి మీరు కూర్చోకూడదా? మీరు కమాన్ కమాన్ ఇక అంటుకుంటే ఇంకా మీరు కూర్చోవచ్చు. ఎప్పుడు అంటుకుంటుంది? అంటుకోవాలి. గట్టి వుడ్ ఎప్పుడు అంటుకుంటుంది? సో గైస్ వుడ్ అయితే అంటాలంట. సో దానికైతే చాలా నిప్పు కావాలి. నేను కుక్కలు అనుకుంటున్నాను గైస్, కనిపించట్లే. సో మీతో మాట్లాడతా. పావు దగ్గర కూడా వెళ్ళిపోయేవాళ్ళగున్నా. ఇది ఈ చేతి పెడతాను చూద్దామా. అదంతా పీకలేకపోయాయి. ఈ బొక్కడంతా పీకా. డీజిలే కదా. డీజిలా? డీజిల్ అంట. లేకండి ఇంత కష్టపడ్డాం. సో గైస్ అంకుల్ డీజిల్ తెచ్చి మంచిగా ఇస్తాడు. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నావే.
కొమ్ములాగా కలసీర మనీ వరకు ఉంటుందా? ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకేది ఈ డీజిల్ కోసం మా చేత ఇంత పని చేయించావా? లక్ష్మి ఎంత సక్కగున్నావే సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అక్క ఇంకా గడ్డి చేద్దామా? ఇంకా లైట్ ఫ్లాష్ అయితే ఆఫ్ చేస్తున్నాం గైస్. గైస్ టైం అయితే పిల్లల గాయస్ అయితే 10-12 అయితే టైం అయింది. ఇంకా 2 hours. హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు మేము మంటకి జాలీ చేస్తున్నారంట. 10-12 hours ఇంకా మబ్బులేని మెరుపు ఇంకా ఉండాలి. మీద నడిసేసినావు నన్ను నింగిసేసినావు ఎంత చక్కగున్నావే లక్ష్మి సిరుకు ముక్కను బిడ్డకు ఎదురొచ్చిన పల్లి సిరుమక్కులాగా గాలి పల్లకిలో ఎక్కి పాటలాగా ఎక్కి పాటలో సక్కగున్నావే ఎంత సక్కగున్నావే గైస్ రూమ్లోకి వచ్చా ఉంటామా పెట్టా. సో నాకు కన్ఫామ్గా కాపీరైట్స్ వస్తాయి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో 30-40 పాటలు ప్లే అయ్యాయి గైస్. అన్నిటికీ క్రెడిట్స్ ఇవ్వాలంటే నా పని అయిపోయింది. సో నాకు కాపీరైట్ వస్తుంది అనుకుంటున్నా. నా ప్లేస్ నా ప్లేస్ తీసుకోకండి. నా ప్లేస్ యూట్యూబ్ వాళ్ళకి చూడాలి. మీరేం కూర్చున్నారు? లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను బీచ్ లో క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చుంటాను. నువ్వు పొడిస్తే నిజంగా నీకు ఇరిటేషన్ అయింది. ఏమైంది? అయిపో పెట్టు. గ్రీన్ లైటా? కొంచెం గ్రీన్ లా, ఇక్కడ గ్రీన్ లా అనిపిస్తుంది. డాడీ ఇస్తా. మీరు అడిగారు కదా. ఎవరు ఆపారు పాట? డాన్సెస్ మొదలైనవి. లెట్స్ గో. మూన్ వాకర్ పిల్ల నీ నడక చూస్తే మూన్ వాకర్ ఎర్త్క్వేక్ పిల్ల నీ తాకుతుంటే ఎర్త్క్వేక్ నీ లిప్పులోన ఉంది కప్పు కేక్ మాటలోన ఉంది మిల్క్ షేక్ సొత్తులోన ఉంది కొత్త స్టాక్ నువ్వు హత్తుకున్న పూత రేక్ ముట్టుకుంటే జార తామరాక్ కేక్ కటింగ్ టైం. లెట్స్ గో. పెట్రోలింగ్ జరుగుతుంది గైస్. ఇప్పటికే చచ్చిపోయి. సరే ఉండి అన్న మొత్తం పోయి కింద పడుతుంది. ఏందన్నా బేటా
అందరూ కట్ చేయండి అన్ని పీసులు కట్ చేయండి నేను ఇస్తా బెట్టండి తీసేసుకో